ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు. వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, అర్థమవుతుంది. బట్ ఐ ప్రామిస్ యూ, ఈ వీక్ ఖచ్చితంగా రోజుకు ఒక్క వీడియోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ మెటల్కి వస్తే మన లైట్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఈ లైట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. క్లారిటీ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ లైట్ని నేను జస్ట్ కార్బోర్డ్తో చేసా. లైక్ మీరు చూడొచ్చు, 125 రూపీస్లోనే చేశాను ఇవి. సరే, ఇందాక చూసారు కదా మీరు ఇంట్రో వీడియో, లైక్ ఎలా తయారు చేయాలో కొంచెం కూడా ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో అయితే ఎక్కడ ల్యాగ్ అవ్వదు, మీకు తెలుసు నా వీడియోస్ ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వని. ఒక లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఏ షేప్ లైట్ పెట్టాలనుకుంటున్నారో ఆ షేప్ యొక్క బ్లాక్ ప్రింట్అవుట్ అయితే కావాలి. లైక్ చూడొచ్చు, నేను ఒక బ్యాక్ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నట్టు. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని మీరు ఏ సర్ఫేస్ మీద అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్కి అతికించుకోవాలి. నేనైతే కార్బోర్డే కాబట్టి నార్మల్గా గమ్ అప్లై చేసి కార్బోర్డ్కి అయితే స్టిక్ చేస్తాను. నేనైతే గమ్ కొంచెం ఎక్కువ అప్లై చేస్తాను, మీరు అంత అవసరం లేదు కాబట్టి అప్లై చేస్తాను. ఇప్పుడు దీన్ని నీట్గా పర్ఫెక్ట్గా స్టిక్ చేసేయాలి. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటూ స్టిక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి. ఎంత పర్ఫెక్ట్గా అంటే నీట్గా డ్రై అయిపోయాక నేనైతే బ్లేడ్ తీసుకొని కట్ చేస్తున్నాను, మీరు అలా చేసి. కట్ చేసిన పీస్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ లైట్స్ మనం స్టిక్ చేసేస్తాం. జస్ట్ స్ట్రిప్ లైట్స్ యూజ్ చేస్తాం, మీరు అవి యూజ్ చేయండి, చీపే. లైక్ ఇప్పుడు చూడొచ్చు, నేను స్టిక్ చేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ 2 వైర్స్ తీసుకుని సపరేట్ అయిన స్ట్రిప్ ఉంటుంది కదా, దానికి పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ సాల్డరింగ్ అయితే చేసేయండి. లేదు మీకు ఇవంటే తల్లపొద్దు అంటే డైరెక్ట్ స్ట్రిప్ యూజ్ చేసేయండి. నేనైతే కట్ చేసి ఇలా వాడా. ఇప్పుడు దానికి పవర్ ఇస్తే వెలుగుద్ది కాబట్టి మీద చూడండి. పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా కనెక్ట్ చేయండి. లైక్ అండ్ అట్లీస్ట్ 12 వోల్ట్ కానీ లేదంటే 9 వోల్ట్ అయినా బ్యాటరీతో అయినా అవ్వచ్చు. బట్ తక్కువ బ్రైట్నెస్ వస్తుంది అండ్ స్పీడ్గా ఛార్జింగ్ అయిపోద్ది. నేనైతే అడాప్టర్ తీసుకొని 12 వోల్ట్ కనెక్ట్ చేస్తే ఆన్ చేసాను అనుకోండి, వెలుగుతుంది. బ్రైట్నెస్ అయితే ఎక్కువే వస్తుంది, బట్ డైరెక్ట్ వాల్కి ఎడుతుంటే పెద్ద లైటింగ్ రావట్లేదు. దానికోసం ఏదో చేయాలి. లైక్ ఇప్పుడు లైట్స్ ఎలా వెలుగుతున్నాయంటే ఒకసారి చూపిస్తాను అండి. బ్యాక్ సైడ్ లైట్స్ ఆపి చూడండి ఎంత బ్రైట్నెస్ వస్తుందో. ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేసి ఒక హ్యాండిల్ టైప్లో చేసాను, వాల్కి స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుందని. దానికి స్ప్రే పెయింట్ కూడా కొట్టేస్తే ఇప్పుడు లుక్ సెట్టింగ్గా. ఇంకా దీన్ని వాల్కి అయితే స్టిక్ చేసేద్దాం. ఏం లేదు, జస్ట్ గ్లూగానే సపరేట్ అతికించేస్తాం. మీరు ఇంకేమన్నా నీట్గా మేకులు కొట్టైనా చేయొచ్చు, అది మీ ఇష్టం. చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అయితే స్టిక్ అయిందో. ఇక్కడ మీకు పక్కన వైర్స్ కింద వచ్చింది, మీరు వద్దు అనుకుంటే దానికి HW బ్యాటరీస్ స్టిక్ చేసుకోవచ్చు. నేను తర్వాత చేస్తాను, అది నా దగ్గర అవైలబుల్గా లేవు. ఇకపై నా రూమ్లో ఫస్ట్ వీడియో ఇదే. ఇకపై వీడియోస్ అన్ని నా రూమ్లో రికార్డ్ అవుతాయి. అండ్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఇది కనిపించేలాగానే పెడతాను. ఎలా ఉంది? సో ఈ వీడియోకి ఏదైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ లైక్, షేర్,